ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున మనం అందరం కూడా మరి కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభువుకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈ ఆదివారం రోజున మనము చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మరి వాక్యధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు వాక్యం వచ్చేసి మత్తయి సువార్త 21వ అధ్యాయం అండి. మరి అధ్యాయాన్ని ద్వారా మరి దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు, మరి ఏం విషయాలు మరి మన దేవుడు మనకి చెప్పదలుచుకున్నాడని మనం మన మనసు సిద్ధపరచుకుని ఉందామండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభా, మరి ఆదివారం రోజున నాయన మేమందరం కూడా కలుసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు తండ్రి ప్రభా. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల వందనాలు తండ్రి ప్రభా. నాయన లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసిన నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి ప్రభా. మీకే మహిమగంతా చెల్లించుకుంటున్నాయన తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు నాయన మీరే తోడుండి సహాయం తెచ్చండి. మీకు మహిమకరంగా నాయన తండ్రి కార్యం జరిగే కృపంచ కోరుకుంటూ నాయన చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. మరి మనందరికి కూడా తెలిసిన పాటే, దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం చూసుకుందామండి. మరి 21వ అధ్యాయం వచ్చేసి మరి 6 విభాగాలుగా మనము ఈరోజు చూద్దామండి. 6 విభాగాలుగా మరి డివైడ్ చేసి పడి ఉంది. మరి మనం ఈ 6 విభాగాల నుంచి మరి దేవుడు ఏ విధంగా మాట్లాడదలుచుకున్నాడో చూద్దాం. ఫస్ట్ వన్ మత్తయి సువార్త 21:1 నుంచి 11 వచనాలు. మత్తయి సువార్త 21:1 నుంచి 11 వచనాలు. జీసస్ కమ్స్ టు జెరూసలేం యాజ్ కింగ్. మత్తయి సువార్త 21:1 నుంచి 11 వచనాలు. జీసస్ కమ్స్ టు జెరూసలేం యాజ్ కింగ్. తరువాత యెరూషలేమునకు సమీపించిన ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలను చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లలైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగునను పరిచిరి. కొందరు
చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచున్నాడు, స్తుతింపబడునుగాక, సర్వోన్నతునైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడనగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఆమేన్. సో జీసస్ కమ్స్ టు జెరూసలేం యాజ్ కింగ్. సో యేసు ప్రభు మరి యెరూషలేంకి కింగ్ అంటే ఒక రాజులాగా వస్తున్నాడు అని చెప్పి మరి వచనాలు మనకి తెలుపుతున్నాయండి. మరి ఏ విధంగా అయితే మరి శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ గాడిద పిల్లను, అంటే యేసు మరి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ గాడిద పిల్ల కట్టుంటుంది తీసుకురండి అంటే ఆ గాడిద పిల్లని తీసుకురావడానికి ఇద్దరు శిష్యులు వెళ్తారు. వెళ్ళి ఆ గాడిద పిల్లని తీసుకొచ్చి ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి ఆయన దాని మీద యేసు ప్రభు కూర్చుని మరి వస్తుండగా అందరు కూడా వాళ్ళ బట్టలన్నీ కూడా మరి అక్కడ పరిచి, కొత్త బట్టలు అన్నీ పరిచి, జయహో జయహో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. సో దేవుడు ఇలా ఈ విధంగా కేకలు వేస్తున్నాడు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడెను. సో జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడు ప్రవక్త యేసు అని చెప్పిరి. సో అప్పుడు ఈయన యేసు అందరు కలవరపడుతున్నాడంటే ఎవరైనా దావీదు కుమారుడు జయహో అంటున్నారు, ఎవరైనా కలవరపడుతుంటే సో అప్పుడు ఈయన యేసు అని చెప్పిరంట. తర్వాత మత్తయి సువార్త 21:12-17 జీసస్ ఎట్ ద టెంపుల్. 12-17 మత్తయి సువార్త 21:12-17. యేసు దేవాలయంలో ప్రవేశించిన క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడని వారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూను చూడలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఆమేన్. సో జీసస్ ఎట్ ద టెంపుల్. యేసు ప్రభు మరి టెంపుల్ దగ్గరికి అక్కడ ఏమైంది 12వ వచనం చూస్తే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు చేయవారిని వెళ్ళగొట్టి, అంటే అక్కడ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ క్రయ విక్రయాలు అంటే సేల్స్ ఈ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చేస్తున్నారు. సో క్రయ విక్రయాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ వెళ్ళగొట్టి రూకలు బల్లలను గువ్వల వారిని అందరిని కూడా వెళ్ళగొట్టేసి, ఏంది మీరు మా దేవాలయాన్ని ఇలా పాడు చేస్తున్న ప్రార్థన మందిరం అనబడును, ఇది ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసినట్టు, ఇది దొంగల గుహగా చేశారు, మీరు క్రయ విక్రయం అన్నీ జరుగుతున్నాయి కానీ దొంగల గుహగా చేశారు అని ఈ విధంగా జీసస్ చెప్పి దాని తర్వాత ఆయన బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఆమేన్. నెక్స్ట్ మత్తయి సువార్త 21:18-22 జీసస్ కర్సెస్ ఎ ఫిగ్ ట్రీ. 18-22 ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దావీదు యొద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపుకాయకుందువుగాక అని చెప్పాను. జీసస్ కర్సెస్ అంటే ఒక ఫిగ్ ట్రీని జీసస్ కర్స్ చేస్తున్నాడు, ఉండును గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుటకు మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో వేయబడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు
వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. సో ఇక్కడ ప్రభు మరి ఏ విధంగా అయితే మరి ఫిక్స్డ్ ట్రీని మరి తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను అంటే అది కాపు కాయట్లేదు కాబట్టి తక్షణమే ఎండిపోవాలంటే, కాపు కాయడం అంటే ఏంటంటే ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉండాలండి మన జీవితం. ఇప్పుడు అంజూరపు చెట్టు ఎట్లా ఫలాలు ఇస్తుందో ఆ విధంగానే మనం కూడా ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే మనం ముందుకెళ్ళాలని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. సో మనం కూడా దేవుడు ఇచ్చిన తలాంతులు బట్టి మనము ఫలించే వారిగా ఉండాలి. వీ హ్యావ్ టు బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని మనం ముందుకెళ్ళాలండి. అదేవిధంగా మీరు విశ్వాసం కలిగి ఈ సముద్రాన్ని ఈ ఈ ఈ ఈ పర్వతాన్ని మరి అక్కడికి జరుగు అంటే అది జరిగిపోతుంది. మీరు ఆ విధమైన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు మీరు నిశ్చయంగా చెప్పుచున్నాను, అలాగున జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. సో ప్రార్థన చేసినప్పుడు కూడా మనకి ఇవన్నీ దొరికినాయి. మన ప్రతి ప్రార్థనకి జవాబు దొరికిందని మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు తక్షణమే అయ్యి మనకి అనుగ్రహిస్తాడని మరి వాక్యం సెలవిస్తూ వాటన్నిటిని పొందుతురని వారితో చెప్పాను. మీరు పొందుకుంటారు, మీరు నమ్మితేనే మీరు పొందుకుంటారని వాక్యం సెలవిచ్చింది. మత్తయి సువార్త 21:23-27 ద అథారిటీ ఆఫ్ జీసస్ క్వశ్చన్ 23-27 వచనాలు చూద్దాం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా, యేసు నేనును మిమ్మునొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తీసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనము పరలోకము నుండి అని చెప్పిన ఎడల మనం పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల్ని అడుగును. మనుష్యుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. ఆమేన్. సో ఇక్కడ అథారిటీ ఆఫ్ జీసస్ క్వశ్చన్ అంటే జీసస్ని ఇక్కడ ప్రశ్నించారు. ఏంటంటే మరి ఆయన దేవాలయంలోనికి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారంతో నువ్వు ఈ కార్యం చేయుచున్నావు? ఆయనకి అధికారం ఎవరిచ్చారు అని అనగా, యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారంతో చెప్తున్నానని మీకు చెప్తానంటే ప్రభువును క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఏ అథారిటీలో నువ్వు బోధిస్తున్నావు, నువ్వు అన్ని ఏ అథారిటీతో చెప్తున్నావు? సరే నేను మీకు ఆన్సర్ చెప్తాను, కానీ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి అని చెప్పి మరి యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళు రెండు ఆలోచనలు ఆలోచిస్తారు. ఏంటంటే ఇది పరలోకం నుంచి వచ్చిందా, లేదంటే పరలోకం నుంచి వస్తే మరి దేవుడు గ్రేటు, మరి భూలోకంలో వచ్చిందంటే మరి యోహాన్ని ప్రవక్తలాగా అనుకుంటారని చెప్పి రెండు క్వశ్చన్స్ వాళ్ళని సంధించుకుని వాళ్ళు మాకు తెలియదు అన్నట్టు వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతారని మరి వచనాలు సెలవిస్తున్నాయి మనకి. సో అక్కడ దేవుడు అథారిటీని అంటే దేవుడికి ఒక అథారిటీ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మానవుడు రూపి అయి మరి భూలోకంలోకి వచ్చాడు. సో ఆయనకు ఒక అథారిటీ తండ్రి ద్వారా ఆయనకు లభించింది. మరి అథారిటీ ఎవరు ఇచ్చారని క్వశ్చన్ చేస్తుంటే దేవుడు ఈ విధంగా మరి ఆన్సర్ చేస్తాడు వాళ్ళకి. మత్తయి సువార్త 21:28-32 ద పారబుల్ ఆఫ్ ద 2 sons 28 మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతను మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున నీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఆమెన్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ద పారబుల్ ఆఫ్ ద 2 sons అంటే ఇక్కడ 2 కుమారులు వాళ్ళ గురించి చెప్తున్నారు. 28-32 ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. మొదటివాడు ఆయన యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు
పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అంటే నేను పోను అనే ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నాడు ఒక మనుషులకి. ద్రాక్ష తోటలో కూడా పని చేయమంటే నేను పోను అని ఫస్ట్ అనేసి తర్వాత నేను పోతానని మనసు మార్చుకున్నాడు. అదే పిమ్మట ఇంకో కుమారుడిని రెండో కుమారుడిని అడిగినప్పుడు ఆ ప్రకారమే చెప్పగా అయ్యా పోదునని కానీ పోలేదు. ఆయన పోలేదు. ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అని. అందుకు వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రికి ఇష్ట ప్రకారం చేశారని మొదటివాడంటే యేసు. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే సుంకర్లు వేశ్యలు మీకంటే ముందుగా మరి దేవుని రాజ్యంలో అంటే చేరుతారని చెప్పి మీకు నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి మరి వాక్యం సెలవిచ్చిందని చెప్పి చెప్పారు. సో ఇది పారబుల్ ఆఫ్ ద టూ సన్స్. నెక్స్ట్ మత్తయి సువార్త 21:33-46 ద పారబుల్ ఆఫ్ ద టెనెంట్స్ 33-46. యోహాను నీతి మార్గము నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొక్కడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. అందుకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొనిరి. అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, గాని అది ఎవని మీద పడును వానిని వలిచేయునెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండ్రి. గాని జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచిరి గనుక వారికి భయపడిరి. ఆమేన్. సో ఇక్కడ పారబుల్ ఆఫ్ ద టెనెంట్స్, ఇక్కడ ఈ వచనాలు ఏం చెప్తున్నారంటే ఒక యజమాని మరి ద్రాక్ష తోట మరి గుత్తకిచ్చి కాపులకిచ్చి ద్రాక్ష తోట తొలిపించి గోపురము కట్టించి కాపులకు గుత్తకిచ్చి దాన్ని గుత్తకిచ్చినప్పుడు మరి దేశమంతా పోయాను. అంటే కాపులకు గుత్తకిచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఆ కాపులకు గుత్తకిచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి. అంటే దాసులను పట్టుకొని కొడతారంట. కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని రాళ్ళు రువ్విరి. ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, ఒకని రాళ్ళు రువ్విరు. తర్వాత మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా ఇంకా ఎక్కువ మందిని పంపగా వాళ్ళని కూడా ఎవరైతేనైనా ఆ కాపులకి చేసుకునే వాళ్ళు మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఇవన్నీ కాదు కానీ ఎవరైతే మరి కుమారుడు ఉంటాడో ఆ కుమారుడిని కూడా సంహరిద్దామని చెప్పి మరి సో దట్ చంపి ఎంత స్వాస్థ్యము తీసుకుందాం అనుకుని రెండని తమలో తాము చెప్పుకొనిరి. మరి అప్పుడు అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపలి తీసుకెళ్ళి ఆయనని సంహరించేస్తారు, కుమారుడిని కూడా. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయున నేను. సో అప్పుడు ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి
వాటి కాలముల యందు తనకు పండ్లు చెల్లించినట్లు ఇతర కాలపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినని ఆయనతో చెప్పి, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మనకు కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయమున చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి. సో ఇక్కడ ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, సో ఆయన ప్రవక్త అని భయపడరు, ఆయనను పట్టుకుందామని అనుకున్నాను కానీ ఆయన ప్రవక్త అని భయపడి మరి ఆయన ఏం చేయలేదని మరి వాక్యం సెలవిస్తుంది. మరి వచనాలు మరి మనం ఈ వారమంతా ధ్యానించుకుని ముందుకెళ్దామండి. మరి వచనాలని మరి దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందు మాత్రం ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలని ప్రభా. నాయన ఈ ఆదివారం రోజున మత్తయి సువార్త 21వ అధ్యాయం చదువుతున్నాం నాయన. మీరు నాయన వచన 6 విభాగాలుగా మరి డిఫరెంట్ 6 విభాగాలుగా మరి డివైడ్ అయిన ఈ చాప్టర్ నాయన మాతో మాట్లాడడం మీకు వందనాలు తండ్రి. ఈ వచనాల నుంచి మేము ఏం నేర్చుకోవాలి, మీరే మాకు సహాయం తెచ్చండి. ఈ వారం అంతట్లో నాయన మీ వచనాల ద్వారా నాయన మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి కృపంచు కోరుకుంటూ, విశ్వాసంతో నడిచే కృపంచు కోరుకుంటూ నాయన మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.